ప్రవేశపెట్టిన పథకాలను విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు విశాఖలో ఇంటింటికి ప్రచారం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలో సరస్వతి పార్కు సమీపంలో పలు ప్రాంతాల్లో పర్యటించిన ఎంపీ హరిబాబు ఈ సందర్భంగా స్థానికులకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా సామాన్య ప్రజలకు మోదీ ప్రవేశపెట్టిన పథకాల ప్రయోజనాలను తెలిసేందుకు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎంపీ హరిబాబు తెలిపారు. జన్ ధన్ యోజన, జీవిత బీమా లాంటి పథకాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, వాటి ప్రయోజనాలు పొందాలని ఎంపీ హరిబాబు ప్రజలకు సూచించారు. ఈ విస్తారక యోజనలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కోసం, వారి యొక్క ఆర్థిక ఉన్నతి కోసం, సాంఘిక భద్రత కోసం ఏ రకమైన పథకాలు పెట్టారో ఆ పథకాలలో వాళ్ళందరినీ కూడా చేర్పించి ఆ పథకాల ప్రయోజనం లబ్ధిదారులకు అందేట్టుగా చేయడం కోసం కూడా ఈ కార్యక్రమంలో జరుగుతుంది. ఉదాహరణకి జనధన్ ఖాతా అందరూ తెరిచారా లేదా, 12 రూపాయలకే 2 లక్షల ప్రమాద బీమా ఇచ్చేటువంటి ప్రధానమంత్రి జీవన సురక్ష బీమా యోజనలో అందరూ ఉన్నారా లేదా, అలాగే జీవిత బీమా సంవత్సరానికి 330 రూపాయలు చెల్లిస్తే సహజ మరణం చెందినప్పుడు కూడా కుటుంబానికి 2 లక్షల రూపాయలు వచ్చేటువంటి యొక్క జీవిత బీమా ఆ స్కీమ్లో అందరూ చేరారా లేదా, ఈ బూత్లో ఈ వార్డులో ఎవరన్నా వీధి వ్యాపారం చేసుకొని జీవిస్తుంటే వారికి ముద్రా బ్యాంక్ లోన్ సౌకర్యం వచ్చిందా లేదా, రాకపోతే బ్యాంకుల దగ్గర తీసుకెళ్లి వాళ్ళని దరఖాస్తు చేయించడం, అలాగే ఆడపిల్లలు ఏ కుటుంబంలో అయితే ఉంటారో 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లల పేరు మీద సుకన్య సమృద్ధి యోజన పేరుతో పోస్టాఫీసుల్లో బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించి కొంత జమ చేస్తూ ప్రభుత్వ సహకారంతో పెళ్లిడు వచ్చేసరికి పెద్ద మొత్తంలో అమ్మాయికి అందుబాటులో